ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము మార్క్సు వార్త 10వ అధ్యాయము 49వ వచనము. వారు ఆ గుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. ఆమేన్. పిలుచుచున్నాడు, హీ ఈస్ కాలింగ్. భయపడకు, యేసు నిన్ను పిలుస్తున్నాడు. నిశ్శబ్దంగా విశ్వాసంతో ముందుకురా. ఆయన నీవు అడిగే ప్రతి సహాయం అందిస్తాడు. ఆమేన్. మొదటగా యేసు నీతోనే ఉన్నాడు. కష్ట సమయములో భయం వచ్చినప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. వ్యక్తిగతంగా ఈ యొక్క పిలుపును గుర్తించండి. యేసు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా పిలుస్తాడు. మనం ఆ పిలుపును గుర్తించాలి. రెండవదిగా ధైర్యం చూపించు. చిన్న భయాల కోసం కూడా వెనక్కి తగ్గవద్దు. ధైర్యాన్ని పొందడం, భయానికి లోబడి ఉండకండి. యేసు మీకు ధైర్యం ఇస్తాడు. మూడవది విశ్వాసముతో అడుగు. నిశ్శబ్దంగా విశ్వాసముతో అడిగిన ప్రతి అడుగు ఆయనకు చేరుతుంది. ఫెయిత్ ప్లస్ యాక్షన్. కేవలము పిలుపు తెలుసుకోవడం సరిపోదు, ధైర్యంగా విశ్వాసంతో ముందుకు రావాలి. నాలుగవదిగా ప్రతిరోజు ఆచరణ. నిన్ను భయపెడుతున్న చిన్న సమస్యలలో కూడా ఈ సూత్రాన్ని ఫాలో చేయి. సహనం అండ్ ఆత్మవిశ్వాసం. ధైర్యంతో అడిగితే దేవుడు మనకు మార్గదర్శనం ఇస్తాడు. చిన్న ప్రేరేపణతో ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు నిన్ను పిలుస్తున్నాడు. భయాన్ని వదిలి ధైర్యంతో ముందుకురా. విశ్వాసంతో అడుగు, ఆయన నీకు సహాయం చేస్తాడు. బర్తిమయిని యేసుని వద్దకు తీసుకుని వెళ్ళుటకు వచ్చిన వారు 3 ప్రాముఖ్యమైన మాటలను చెప్పిరి. మొదటిగా ధైర్యం తెచ్చుకొనుము, రెండవదిగా లెమ్ము, మూడవదిగా నిన్ను పిలుచుచున్నాడు. అలా చెప్పుటను విన్న వెంటనే అతడు తన పై వస్త్రమును పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చెను. క్రీస్తు కొందరిని స్వస్థపరిచినట్లు పిలుచుచున్నాడు. కొందరి యొక్క జీవితమునందు గల శాపములను విరుచినట్లు పిలుచుచున్నాడు. కొందరికి రక్షణ ఇచ్చినట్లు పిలుచుచున్నాడు. శిష్యులను ఆయనను వెంబడించినట్లు పిలిచెను. పేతురును మనుషులను పట్టు జాలరుగా ఉండుటకు పిలిచెను. మిమ్ములను ప్రభువునకు సాక్షులుగా ఉండినట్లు పిలుచుచున్నాడు. ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ టు బి విట్నెస్ ఫర్ ది లార్డ్. మీరు ఒకరిని క్రీస్తు కొరకు సిద్ధపరుచుచున్నప్పుడు అట్టి వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు వద్దకు వచ్చుచున్నారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై అట్టివారు ఉందురు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9లోని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. అట్టివారు పరలోక రాజ్యమును నిత్య నిత్యముగా స్వంతరించుకొందురు. అందుచేత జనాంగములను ప్రభు వద్దకు త్రోవ నడిపించుడి. యేసుక్రీస్తు శిష్యులను పిలిచినప్పుడు ప్రాముఖ్యముగా 3 కారణముల కొరకు వారిని పిలిచెను. మొదటిగా శిష్యులు తనతో ఉండవలననుట కొరకు పిలిచెను. రెండవదిగా ప్రసంగించుటకు పిలిచెను. మూడవదిగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి జనులకు మేలు చేయనట్లు పిలిచెను. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు, మత్తయి వార్త 10వ అధ్యాయము 8 వచనాల్లో మనం చూస్తాము. మొదటిగా మీరు ప్రభువుతో ఉండుటకు పిలువబడిన వారు కావున మీ యొక్క మొదటి బాధ్యత ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుండి ఉండిటై ఉన్నది. కూర్చుండి ఆయనను స్తుతించి ఆరాధించుడి, ఆయన నామమున మహిమపరచుడి. రెండవదిగా మీరు ప్రభువును గూర్చి ప్రకటించి ప్రసంగించుడి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పి ప్రసంగించుడి. ప్రాక్లెయిమ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ నియర్. మత్తయి వార్త 10వ అధ్యాయం 7లో మనం చూస్తాం. ఒకవేళ ప్రసంగించుటకు తెలియకపోయినను మీ యొక్క సాక్ష్యమును చెప్పుడి. అపోస్తల కార్యం 1:8లో మనం చూస్తాము. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. అవునండి. మూడవదిగా మనం చూస్తే, మీరు ప్రభు యొక్క నామము చేత జనులకు మేలు చేయుడి. అవసరత గల ప్రజల మధ్యలో ప్రభు మిమ్ములను ఉంచి ఉన్నాడు. ప్రీచ్ ది వర్డ్స్ ఆఫ్ మెన్ యాస్ ఇఫ్ దే వర్ నెససరీ. బర్తిమయి వలె కాలమంతయు చీకటిలో జీవించి ఎక్కడ వెలుగు కలదు అని అంగలార్చుచున్నవారు కోట్ల మంది కలరు. మీరే ఇట్టి వారికి త్రోవ చూపించవలెను. యేసు ఈ భూమిపై జీవించుచున్నప్పుడు మేలు చేయుచున్నవాడే సంచరించినట్లుగా నేడు మీరు మేళ్లను చేయవలెను. దేవుని బిడ్డలారా, మీకు మీరుగా లోకస్తులను రక్షణలోనికి నడిపించుటకు ప్రయాసపడుట కంటేను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై సేవను చేయుచున్నప్పుడు అత్యధికమైన ఫలితములను చూడగలము.
మత్తయి సువార్త 10:8లో మనం చూస్తాం, అత్యధికమైన మేలును చేయగలము, అందుచేత మీరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడి, కుష్ఠవ్యాధి గల వారిని శుద్ధి చేయుడి, మృతులను సజీవులుగా లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడని ప్రభువా చెప్పెను. ఆమేన్. కష్ట సమయాల్లో ధైర్యం, సమస్యలు, భయాలు, సవాళ్ళలో యేసు పిలుపును గుర్తించండి. ప్రార్థనలో విశ్వాసం, నాకు సహాయం కావాలి అని ధైర్యంగా అడగండి. యాక్షన్ ప్లస్ ఫెయిత్, అవసరమైన చిన్న స్టెప్పులు తీసుకోవడం, భయాన్ని వదిలిపెట్టి విశ్వాసములో ముందుకు రావడం. నేటి ధ్యానమునకై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 మనం చూస్తే పౌలు గారు అక్కడ చెప్తున్నారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఇక్కడ మనం చూస్తే పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు ప్రేమను కలిగి ఉండమంటా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో మీరు కలిగి ఉండండి, అపేక్షించండి, వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. విశేషంగా మీరు దేవుని గురించి ప్రకటించండి అంటూ ఉన్నాడు. ప్రవచన వరమును అపేక్షించుడు అంటా ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకమునకు క్రీస్తును పరిచయం చేయవలసిన వారుగా ఉన్నాం, క్రీస్తును ప్రకటించవలసిన వారుగా ఉన్నాము, క్రీస్తు యొద్దకు నడిపించవలసిన వారుగా మనం ఉన్నాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, భర్తమయ్యే జీవితము ద్వారా మీరు మాకు తెలిపిన 3 ప్రాముఖ్యమైన విషయాలను బట్టి నీకు స్తోత్రముల తండ్రి. మీరు మాకు ఇచ్చిన వరములను బట్టి స్తోత్రముల తండ్రి. శిష్యుల వలె నిన్ను వెంబడించి కృపనిమ్ము తండ్రి. మా సొంత మార్గములో కాకుండా పరిశుద్ధాత్మ సహాయము వలన గొప్ప ఫలితములను పొందుకొని నీకు సాక్షులుగా జీవించి కృపనిమ్ము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఉచితముగా నీ సేవ చేయ ధన్యతనిచ్చిన దేవా నీకు స్తోత్రములు. మా క్రియలు, మా ప్రవర్తన ద్వారా బుధిగంతముల వరకు నీకు సాక్షులుగా నిలిచి ధన్యత నిమ్ము తండ్రి. నీకే స్తోత్రములు. మా జీవిత కాలములో ప్రేమ కలిగి ఆత్మ సంబంధమైన వరములతో నిన్ను మహిమపరుచు ధన్యత నిమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.